రిలీజ్కి ముందు ఫస్ట్ పోస్టర్ లాంచ్ చేసిన రోజు మేము చెప్పాం, డైరెక్టర్ గారు చెప్పారు, చైర్మన్ చెప్పింది, ఎంటైర్ యూనిట్ చెప్పారు, ఈ సినిమా గ్యారంటీగా హిట్ అవుతుంది, అందరినీ ఆలోచింపజేసేటటువంటి చిత్రం అవుతుంది అని. దానికి నిన్న ప్రేక్షకులు చూపించిన ఆదరణే జవాబు. ఫస్ట్ టైం ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా 450 థియేటర్లో సినిమా రిలీజ్ అవటం అనేది ఈ మధ్యకాలంలో లేనే లేదు, పాత రోజుల్లోనూ లేదు. ఎందుకంటే ఒకప్పుడు ప్రతిఘటన, కర్తవ్యం ఇలాంటి సినిమాలు రిలీజ్ అయిన రోజుల్లో రిలీజ్ సెంటర్లు తక్కువ. ఈరోజు 450 థియేటర్లో రిలీజ్ అయ్యి కూడా ఆ సినిమా పొటెన్షియాలిటీ చూపిస్తుందంటే అది క్రెడిట్ గోస్ టు ఓన్లీ వన్ పర్సన్, డైరెక్టర్ పూరి అన్నయ్య. అలాగే ఈ సినిమాకి మా సినిమాలో ఉండే ఆర్టిస్టులు ఏం చేశారు, లేకపోతే టెక్నీషియన్లు ఏం చేశారని మాట్లాడుకునే దానికంటే ముందు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఒక చిన్న కన్ఫ్యూషన్లో ఉన్నటువంటి టైంలో దానికి అందరినీ కలిపేదానికి నేనే నాంది కావాల్సి వచ్చింది. ఆ నాందిలో స్టార్ట్ అయిందే జ్యోతిలక్ష్మి ఆడియో ఫంక్షన్. డెఫినెట్గా మిత్రులందరూ, ఎందుకంటే పర్టికులర్గా మిత్రులందరూ అంటే నేను ఎప్పుడు ప్రెస్ జర్నలిస్టులందరితో వాళ్ళలో ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉండి దాదాపు థియేటర్లో మూవీ చూస్తున్నప్పుడు వాళ్ళు వేస్తున్న విజువల్స్కి నేను చాలా, అంటే ప్రతి సీన్కి నేను ఇలా చేశాను, అలా చూడాలి, అలా ఫీల్ అయ్యానండి ప్రతి పార్ట్కి నేను. ఓ సూపర్ సూపర్. అంటే థ్యాంక్స్ టు ఆడియన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అలాగే థ్యాంక్స్ టు పూరి గారు అండ్ చార్మి గారు has given me a beautiful మూవీ. నాకు థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ మేడం, థ్యాంక్స్ వన్ అండ్ ఆల్ ద క్యారెక్టరైజేషన్స్, థ్యాంక్స్ అలాట్. ఇంకా నేనేం చెప్పలేకపోతున్నానండి. అండ్ ఇంకా చాలా విషయాలు చెప్పాల్సిందే. దేవి గారు నాకు ఫోన్ చేశారండి ఈ ఫిల్మ్ చూసి. హీ మేడ్ మై డే అండి. చాలా బాగుంది సునీల్, ఐ ఎంజాయ్డ్ దిస్ మూవీ. నీ మ్యూజిక్ ఎస్పెషల్లీ చాలా బాగుంది, రీ రికార్డింగ్ కానీ సాంగ్స్ కానీ ఐ ఎంజాయ్డ్. అలాగే దేవి గారి ఫాదర్ కూడా మాకు ఫోన్ చేసి మాట్లాడటం చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ జ్యోతిలక్ష్మి ఫస్ట్ ఆఫ్ ఆల్, థ్యాంక్ యూ. నెల రోజులు కష్టపడి ఎండల్లో కష్టపడి తీసిన గోవాలో రకరకాలుగా, అంటే ఒక క్షణం ఆగకుండా కంటిన్యూస్గా వర్క్ చేస్తున్న టీము. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ద టీమ్ అండ్ టీమ్ స్పిరిట్ని ఇంత బిల్డ్ చేసిన చార్మి గారు. అండ్ స్క్రిప్ట్తో కంప్లీట్గా అందరినీ ఇన్స్పైర్ చేసి బాగా హార్డ్ వర్క్ చేసి, అంటే సక్సెస్ వైపు, టువర్డ్స్ సక్సెస్ వైపు వెళ్ళిన, అంటే స్క్రిప్ట్లో చూసినప్పుడు అందరూ హిట్ సినిమా చేస్తామనే వర్క్లోనే ఉంటారు, కానీ అల్టిమేట్ ప్లెజర్ ఏంటంటే ఆడియన్స్ దాన్ని సినిమా థియేటర్లో చూసి ఆ హ్యాపీనెస్ చూసినప్పుడు ఇట్స్ హైటెస్ట్ ప్లెజర్ అండి. ఎస్టర్డే మేము అది ఎక్స్పీరియన్స్ చేసాము. ఇట్ వాస్ రియలీ గ్రేట్. అండ్ ఊరు నుంచి కూడా, అంటే ఫ్యామిలీస్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పడము, అంటే ఇది ఫ్యామిలీ సినిమా కాదు ఏమో అని, అంటే టైటిల్ చూసి అనుకున్న వాళ్ళందరూ, సినిమా చూసిన వాళ్ళందరూ ఇది ఖచ్చితంగా ఫ్యామిలీస్ చూడాల్సిన సినిమా అని అందరూ చెప్పడం జరిగింది. ఇట్ వాస్ రియల్లీ గ్రేట్ హ్యాపీనెస్ అండి. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద లైక్ ప్రొడ్యూసర్ అండ్ ఎస్పెషల్లీ ఫేవరెట్ డైరెక్టర్ అండ్ బ్యూటిఫుల్ చార్మి గారు. అండ్ సత్య డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. అండ్ ద విలన్ యాక్చువల్గా, అంటే సీనియర్ విలన్ లాగా అసలు, అంటే ఇప్పుడు ప్రతిఘటనలో కోటగారి ఇలాగా అనిపిస్తున్నారు ఇప్పుడు. అదే సేమ్ గెటప్లో అనిపించారు. బట్ ఇట్ వాస్ రియల్లీ డిడ్ అ గుడ్ పర్ఫార్మెన్స్. అండ్ థ్యాంక్స్ టు ద ఆల్ టీమ్ మెంబర్స్. అండ్ హ్యావ్, అంటే అందరూ చూడండి, ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్.
అండ్ యూత్ కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో గో అండ్ వాచ్ అ మూవీ అండ్ యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. థ్యాంక్ యూ. వాళ్ళకి ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షక లోకానికి ముందుగా ధన్యవాదాలు. నిన్న సినిమా చూసి వస్తూ ఉంటే సంధ్యలో ఒక అమ్మాయి ఫోన్ చేసింది, నేను చూసుకోలే. సంధ్యలో చూసిన తర్వాత మళ్ళీ సత్యంకి వెళ్ళి, సత్యం నుంచి మళ్ళీ శశికళకి వెళ్ళి రేతి 2-3 అయింది ఇంటికి వచ్చిన రూమ్కి వచ్చేసరికి. మళ్ళా నైట్ ఏ టైంలో చేసింది ఆ పిల్ల, పొద్దున్న చూసా. నేను చేస్తే ఆ అమ్మాయి మాటలు సత్య క్యారెక్టర్ లాంటి మనిషి ఎవడన్నా దొరికితే, అట్లాంటి మనిషి కనుక ఉంటే ఆడాళ్ళకి 90% ప్రాబ్లమ్స్ పోతాయండి. నాకు గనక ఆడపిల్ల గనక పుడితే జ్యోతిలక్ష్మి అని పేరు పెట్టుకుంటానండి అని అంది. దేవుడు ఎట్లా ఉండాలో తెలియక ఆడదాని రూపంలో ఉంటాడు అన్ని చోట్లని ఎంతోమంది చెబుతుంటారండి. అది అబద్ధం. నిజంగా పూరి గారు ఎట్లా రాశారేమో కానీ ఆడపిల్లని కనుక కని ఉంటే దేవుడు ఇన్ని బాధలు పెట్టేవాడు కాదు. వాడు మగనా కొడుకేనండి. చాలా బాగా చెప్పారు. మేము పడుతున్న బాధలకి చివరిన ఒక డైలాగ్ అన్నాడండి, అది ఇందాక అమ్మాయి చెప్పింది, నీ కోసం నిలబడే వ్యక్తితో నువ్వు సెల్ఫీ దిగు. ఈ రోజున ఒక బర్నింగ్ ప్రాబ్లం, ఆకాశం కింద సగంగా ఉన్న స్త్రీ జనం ఎదుర్కొంటున్న ఒక బర్నింగ్ ప్రాబ్లాన్ని ఇంత పవర్ఫుల్గా మూలాల్లోకి వెళ్ళి ప్రశ్నించిన డైరెక్టర్ ఎవడన్నా ఉన్నాడంటే ఆయన ఒక్కడే. మగాడు లేకపోతే అక్కడ విచారం ఎట్లా జరిగిద్ది? టీవీల్లో చూపిస్తారు ఆడదాన్నే, మరి వ్యభిచారం చేసిన మగాడిని. ఎన్నో కమర్షియల్ సినిమాలు చేశాను. యాక్చువల్గా నేను పూరి గారి ఫ్యాన్ అండి. ఏదో అట్లా ఉంటుందిలే అనుకున్నాను. మా ఇళ్ళ పక్కన వాళ్ళు వెళ్దామంటే అదేదో జ్యోతిలక్ష్మి వదిలి అన్నారు. నేను 4 ఫ్రెండ్స్తో వెళ్ళానండి. ఇప్పుడు అందరికీ చెప్తున్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా గురించి అంటే ఒక చిన్న క్యారెక్టర్ చేద్దామని వచ్చాను. చేస్తే చాలు అనుకొని వచ్చాను నేను ఈ సినిమాకి. అంటే పూరి గారి దగ్గర ఒక చిన్న క్యారెక్టర్ అయినా పర్లేదు, ఏదో ఒకటి ఆడిషన్ కని వచ్చాం. నాతో పాటు అందరూ, నేను ఒక్కడే కదా ఇక్కడ కూర్చొని అందరు యాక్టర్స్, అందుకు చిన్న క్యారెక్టర్ చేద్దామని వచ్చి ఈరోజు మీ అందరి ముందు నించొని మాట్లాడే అంత క్యారెక్టర్ వచ్చింది. దానికి నాకు నిజంగా మాటలు లేవు. అయితే సినిమా గురించి చెప్పాలంటే, మన లైఫ్లో అందరి లైఫ్లో ఒక లక్ష్యం ఉంటుంది. అంటే అది ఇంట్లో అమ్మ కానీ, చెల్లి కానీ, కథ తర్వాత వచ్చే వైఫ్ కానీ, వీళ్ళందరూ ప్రతి ఒక్క లైఫ్లో ఒక లక్ష్యం ఉంటుంది. అండ్ వాళ్ళు మన లైఫ్లో ఉంటే లైఫ్ నిజంగా చాలా బాగుంటుంది. ఒక అమ్మాయి ఇంట్లో ఉందంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, చాలా ఒక వైబ్ ఉంటుంది, ఒక ఆనందం, ఒక చిన్న సో వాళ్ళందరికీ మనం డిఫాల్ట్ రెస్పెక్ట్ ఇస్తాం వాళ్ళ ముగ్గురికి. అయితే ఈ సినిమా చూసిన తర్వాత వాళ్ళు నిజంగా వాళ్ళ మీద ఇంకా ఆ రెస్పెక్ట్ అనేది 2-fold పెరిగిపోతుంది, ఒక డబుల్ అయిపోతుంది. అంత బ్యూటిఫుల్ పిక్చర్ అండి. అంటే నిజంగా విమెన్ తలుచుకుంటే ఏం చేయగలరు, వాళ్ళు ఎంత పవర్ఫుల్, వాళ్ళు ఏంటి అని అంత సూపర్బ్గా చూపించి, నిజంగా నిన్న హాల్లో చూస్తే ఆ రెస్పాన్స్ కానీ, ఐ మీన్ సీరియస్లీ ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్. అయితే నేను చెప్పినట్టుగా మా అందరికీ ఒక పెద్ద క్యాన్వాస్ ఇచ్చి పెయింటింగ్ వేసుకోండి అని చెప్పారు సార్ అండ్ చార్మి గారు, రాజు గారు అండ్ కళ్యాణ్ గారు. ఎందుకంటే నేను ఏం చెప్పలేను. సో పెయింటింగ్ వేసాం మేము. సో ప్లీజ్ దయచేసి చూడండి. మీరు సినిమా చూసిన తర్వాత అజయ్ గారు అన్నట్టు మీరు ఏదో సూపర్ హిట్ ఇది అదంతా అంటే సినిమా చూడండి, డెఫినెట్లీ మీకు నచ్చకపోతే అడగండి. ఐ మీన్ ఎవ్రీవన్ షుడ్ ఎక్స్పీరియన్స్ దిస్ మూవీ. ఆడిషన్స్ ఇచ్చామండి. అలాగే నేను ఈ సినిమాకి ఆడిషన్స్ ఇచ్చాను. కానీ ఆయన ఇంత మంచి క్యారెక్టర్ ఇస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎందుకంటే ఒక స్టార్స్ ఉండాల్సిన ప్లేస్లో ఆయన ఒక లెజెండరీ డైరెక్టర్, ఆయన ఒక పెద్ద స్టార్స్తో చేయాల్సిన సినిమా, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం, కొత్త టాలెంట్ని చూద్దాం అని అనుకోవడం నిజంగా ఆయన గ్రేట్నెస్ అండి. ఆయన ఆలోచన ఇక్కడ చాలామందికి జీవితాలను మార్చేస్తుందండి. నిజంగా దానికి ఆయనకి థ్యాంక్స్ అంటే అది చాలా చిన్న విషయం. ఆయనకి చెప్పాలంటే థ్యాంక్స్ అనే ఒక మాట చాలా చిన్న విషయం సార్ మీకు చెప్పాలంటే. ఈ సినిమా మీరు చూసే ఉంటారు, చాలామంది లేడీస్ సినిమా అంటున్నారు, కొంతమంది జెంట్స్ సినిమా అంటున్నారు. కాదండి, ఇది ఒక మనిషి చూడాల్సిన సినిమా. ఎందుకంటే ఈ ఒక ప్రాబ్లం ఉందండి.
ఆ ప్రాబ్లం ఇంత బాగా చూపించారు సార్. అసలు నిజంగా ఇలాంటి ప్రాబ్లం ఒక కమర్షియల్ యాంగిల్లో చేయడం నిజంగా సూపర్ సార్. చార్మి గారు ఆవిడ పర్ఫార్మెన్స్ మనం చాలా సినిమాలో చూసాం. కానీ నాకు చాలామంది లేడీస్ ఫోన్ చేశారు, మా ఫ్యామిలీ మెంబర్స్, అదేంట్రా చార్మి గారా ఇలా ఉంటారా, ఇలా చేస్తారా, అది చాలా షాక్ అయ్యారు లేడీస్కి చాలా బాగా నచ్చారు. థ్యాంక్ యూ. చార్మి మేడం కానీ కళ్యాణ్ గారు కానీ వీళ్ళకి సక్సెస్ అనేది ఎప్పుడో చూసేసారు. సక్సెస్, నిజమైన సక్సెస్ ఎవరికంటే ఇక్కడ కూర్చున్నాం మాది. ఫస్ట్ టైం జీవితంలో సక్సెస్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది అనేది మేము చూసాం. జీవితంలో మనకి సహాయం చేసిన వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్తాం. ఒక సిగరెట్ తాగాలంటే ఒక లైటర్ అడుగుతాం, ఇంకొకటి సిగరెట్ అడుగుతాం, వాళ్ళిద్దరికి థ్యాంక్స్ చెప్తాం. కానీ జీవితంలో జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, జీవితాన్ని ఇచ్చిన పూరి సార్కి కృతజ్ఞత చెప్పడానికి మాటలు సరిపోవు. రుణం తీర్చుకోవడం ఇలా అంటాం, కానీ అది రుణం తీర్చుకోలేనిది కూడా అంత ఇన్ డెప్త్. థ్యాంక్స్ కూడా సరిపోవు వాళ్ళకి. వీళ్ళకి మనం చేయాల్సింది ఏమైనా ఉంది అంటే వాళ్ళ గర్వపడేలా మనం అంతా ఒక మంచి పొజిషన్కి వెళ్తే వీళ్ళ నా ప్రొడక్ట్స్ అని చెప్పి గర్వపడేలా మేము చేస్తామని చెప్పేసి సభాముఖంగా చెప్తున్నాం సార్. మేము మీ ప్రొడక్ట్స్. ఒక్క మాటలో చెప్పాలంటే నా జీవితం గురించి ఒక అమ్మ, ఒక నాన్న, ఒక పూరి సార్. దిస్ ఈజ్ మై లైఫ్. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి ఆ టైప్లో కదా. ఒక పూరి సార్. ఈ సినిమా కాపీ ఈ సినిమా గురించి, ఈ సక్సెస్ మాకు అందించిన వెనకాల ఉన్న మా సభ్యులందరికీ, ఎంతో అద్భుతంగా ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా సృష్టించిన విందా గారికి, అలాగే మా ఆర్ట్ డైరెక్టర్ గారికి, విఠల్ గారికి, పాటలు మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ భయ్యాకి, పాటలు బాగా రాసిన భాస్కర్ పట్ల అన్నగారు. నాకు ఆ పాట చూస్తుంటే ఆడాళ్ళం అని చాలామంది కొత్తగా ప్రస్తుతం అమ్మాయిలు ఒంటరిగా వెళ్తుంటే ఇది పెట్టుకోండి, ఈ నెంబర్ డైల్ చేయండి, మీ ఆపదల్లో కాపాడతాం అని చెప్పి చెప్తున్నారు కదా. ఈ సాంగ్ మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, నిజంగా మీకు ఆపద వస్తే అది ఆన్ చేసుకోండి, అంతే. ఎమోషన్ మామూలుగా రాదు, అక్కడ ఎవడన్నా సరే చితక బాధేస్తారు. అది అలా ఉంది. కానీ చిన్న రిక్వెస్ట్, భాస్కర్ అన్నగారు మాకు కూడా ఒక పాట రాయండి అన్నగారు, మగాళ్ళ మీద. మాకు కూడా అవసరం, మాకు కూడా. అంటే ఆయన రాశారండి మగాడు ఒట్టుమాయగాలి అని రాయించారు, మీరు గుర్తుపట్టలేదు. అది కాదండి, అది కాదు. అర్థమైంది, ఐ వాస్ జస్ట్ జోకింగ్. సో శేఖర్ గారికి రైటింగ్, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ శివ గారికి. ఇంకొకటి ఏంటంటే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మేము చేసిన శ్రీధర్ గారు కానీ, ప్రదీప్ గారు కానీ, శివ గారు కానీ, వీళ్ళు కూడా దీంట్లో నటులయ్యి అందరిని నవ్వించారు. అది ఇంకొక విషయం చాలామంది తెలియదు, అది వాళ్ళు పెద్ద డైరెక్టర్లు అయిన తర్వాత తెలుస్తుంది దీని గురించి. సార్ ఈ సినిమాలో మేడం గురించి చెప్పాలంటే మా గురించి మేము పొగుడుకున్నట్టు ఉంటుంది. నేను అక్కడ చూసారా, ఈ స్టిల్ చూసిన తర్వాత సక్సెస్ మీట్కి రిజల్ట్స్ వచ్చిన తర్వాత డిస్టింక్షన్లో పాస్ అయితే ఎలా ఉంటుందో ఇందాక అన్నగారు చెప్పారు, కళ్యాణ్ అన్నగారు, అది దాని ఇది. సో మేడం ఫస్ట్ హాఫ్లో అందాలతో చంపేసింది, మేడం ఏమనుకోకండి, అందాలతో చంపేసింది. సెకండ్ హాఫ్లో పర్ఫార్మెన్స్తో చంపేసింది. దాంట్లో మేము ముందు అనుకున్నాం విశ్వరూపం అని చెప్పేసి. మేడం విశ్వరూపం ఏంటి చూశారు ఒక నటిగా. ఇందాక అన్నగారు చెప్పినట్లు ఫ్యూచర్లో ఒక లేడీ ప్రొడ్యూసర్, ఒక మెగా ప్రొడ్యూసర్, లేడీ మెగా ప్రొడ్యూసర్ ఎవరన్నా అవుతారు, అవకాశం ఉంది అంటే అది చార్మి మేడం. పేరు మర్చిపోయారు. మార్నింగ్ ఏమో మా ఇంటికి సడన్గా ఒక 20 మెంబర్స్ లేడీసు అందరూ పట్టు చీర కట్టుకుని మల్లెపూ పెట్టుకుని వచ్చేసారు. ఎర్లీ మార్నింగ్ డోర్ బెల్ రింగ్ చేస్తున్నారు. కెమెరా నుంచి చూస్తే ఎంతమంది లేడీస్ డోర్ బయట. ఎంట్రాని ఓపెన్ చేస్తే జ్యోతిలక్ష్మి ఒకటే గోలా. అదేంటి అంటే నిన్న నైట్ చూసాం, లేడీస్ అందరూ వెళ్ళాం నిన్న నైట్, సినిమా చాలా బాగుంది అని. నేను అప్పుడు నిద్ర లేస్తున్నాను, నాకు ఇంకా అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు.
వాళ్ళు దే టాకింగ్ నాన్ స్టాప్ టాకింగ్. నేను ఏం అడగట్లేదు, వాళ్ళే చెప్తున్నారు. ఫస్ట్ హాఫ్ ఇలా ఉంది, సెకండ్ హాఫ్ ఇలా ఉంది, నీ పర్ఫార్మెన్స్ ఇలా ఉంది, సాంగ్ ఇలా ఉంది, అసలు నాన్ స్టాప్ అన్నమాట. ఎంతమంది లేడీస్ వాళ్ళందరూ మా సొసైటీ వాళ్ళు అక్కడ పనిచేస్తారు, అందరూ వెళ్ళిపోయారంట. వెళ్ళిన తర్వాత అందులో ఒక లేడీ చెప్పింది, నిన్న ఫ్యామిలీతో వెళ్దాం అనుకున్నా కానీ ఎందుకులే 13 years 14 years మాకు పాప ఉంది, అది ఇలాంటి సినిమా చూస్తే బాగుంటుందని చెప్పేసి లేడీస్ మేము అందరం ఒక 20 members వెళ్ళి చూసాం. కానీ సినిమా చూసిన తర్వాత ఇవాళ మళ్ళీ నా పాపని తీసుకెళ్దామని ఫిక్స్ అయ్యాను. అంటే నేను అడిగాను, సగం అప్పటికి ఇంజన్ ఆన్ కాలేదు, ఇదంతా విన్నాక ఫుల్ ఇంజన్ ఆన్ అయింది. అప్పుడు అడిగాను, పాప ఎందుకు వద్దనుకున్నారు, ఇప్పుడు ఎందుకు తీసుకెళ్తారు అంటే, సినిమా చూసి నేర్చుకుంటుందండి ఎలాంటి ముగ్గురితో పెళ్లి చేసుకోవాలని. నేను షాక్ అయిపోయాను. తర్వాత ఇంకో లేడీ చెప్పింది, అవును నాకు 16 year కూతురు ఉంది, ఇంటర్వెల్ సీన్ చేసి నేర్చుకుంటుంది ఎలా ఉండాలి లైఫ్లో అని. అంటే ఏ విషయం మీద వాళ్ళు తీసుకెళ్ళకూడదు అని ఫీల్ అయ్యారో సినిమా చూసిన తర్వాత అదే విషయం పిల్లలు చూసి నేర్చుకోవాలి, వాళ్ళు చూడాలి, ఖచ్చితంగా చూడాలని వాళ్ళందరూ మళ్ళీ ఫిక్స్ అయ్యారు. సో మార్నింగే ఇంత గుడ్ న్యూస్తో లేవడం జరిగింది. అండ్ నిన్న థియేటర్ రౌండ్స్కి వెళ్ళాం. ఫస్ట్ ఈవినింగ్ షోస్ అండ్ నైట్ షోస్ అంతా ఆన్లైన్ చెక్ చేస్తుంటే ఆల్ సోల్డ్ అవుట్, చైర్స్ ఆర్ నాట్ అవైలబుల్, సీట్స్ ఆర్ నాట్ అవైలబుల్, ఆల్ సోల్డ్ అవుట్ చూపిస్తుంది. సో ఇది ఒక అడిక్షన్ లాగా అయిపోయింది. ప్రతి థియేటర్లో ఎన్ని స్క్రీన్స్లో ఎన్ని సీట్స్ ఫుల్ అవుతున్నాయని ప్రతి నిమిషం చూస్తున్నాను. అండ్ అలా ఫుల్ అవుతున్నాయి, ఇట్స్ గెటింగ్ ఫుల్. ఇట్స్ సచ్ ఎ గ్రేట్ ఫీలింగ్. ఫైనలీ ఆల్ ద హార్డ్ వర్క్ ఈస్ పేయింగ్. అండ్ I thank each and every one from Jyoti Lakshmi team. We don't have much time. We have to go for a live show, so I can't take everyone's name. I'm really sorry. But each and every one from Jyoti Lakshmi team, Puri Garu, C. Kalan Garu, everyone. And Jyoti Lakshmi, personal ga, as an audience, as a movie lover, if you ask me, I will take my friends, my parents, if I have kids, my kids, each and every one, proudly to watch Jyoti Lakshmi. Thank you so much. And June 12 మేము మర్చిపోలేని రోజు, మా అందరి ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చిన రోజు. మేమందరం ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాము నిన్న. సినిమా థియేటర్స్కి వెళ్ళాము, వెరీ గుడ్ రెస్పాన్స్. చాలా థియేటర్లో లాస్ట్ డైలాగ్ని అందరూ నించుని క్లాప్స్ కొడుతున్నారు. అండ్ ఫస్ట్ కాంప్లిమెంట్ మా గురువు గారు రామ్ గోపాలవరం గారు, నీ కెరీర్లో బెస్ట్ ఫిల్మ్ అని చెప్పాడు నాకైనా. ఈ కథ రాసిన మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు, నా కథని ఎంత ట్రెండీగా తీసావు, సూపర్ అని చెప్పారు. ఆయన అలా చెప్పడం నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అలాగే ద లెజెండ్ రైటర్ సత్యమూర్తి గారు, నా లైఫ్లో ద బెస్ట్ పెన్ ఈ సినిమా జ్యోతిలక్ష్మి అని చెప్పారు. సో వెరీ హ్యాపీ. అండ్ ఇది ఇప్పుడు సినిమాలో డైలాగ్ ఉంటుంది, మగాళ్ళు ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి అని. అర్థం చేసుకోకపోయినా పర్లేదు, ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి అని. మగాళ్ళు ఆడవాళ్ళకి కాదు, ఆడాళ్ళు ఇంకో సాటి ఆడదానికి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒక వేశ్య అంటే అసహించుకునేది ఫస్ట్ ఇంకో ఆడ తప్ప మగాడు కాదు. మగాళ్ళకి వేశ్యలు అంటే ఇష్టమే. సో రెస్పెక్ట్ ఇవ్వాల్సింది ఒక స్త్రీ ఇంకో స్త్రీకి. ఆవిడ కూడా స్త్రీయే, తనకి ప్రేమ ఉంటుంది, కుటుంబం ఉంటుంది, బోళ్ళు ఉంటాయి. సో సాటి స్త్రీ పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా ఆడాళ్ళందరూ ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను. అండ్ ఆడాళ్ళై పుట్టి అలాగే సినిమా అలవాటు ఉంటుంటే వాళ్ళు చూడాల్సిన సినిమా జ్యోతిలక్ష్మి. ఆడదే పుట్టి అసలు సినిమాలంటే అసహ్యం ఉంచుకునే అమ్మాయి ఎవరైనా ఉంటే వాళ్ళు జీవితంలో చివరిసారిగా చూడాల్సిన సినిమా జ్యోతిలక్ష్మి. ప్లీజ్ వాచ్. థ్యాంక్ యూ.